ఆర్ రవికుమార్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఒకరోజు నిరాహారదీక్షలు చేస్తూ ఉన్నాం. ఇది 3వ దశ పోరాటంగా మేము చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికే రణబేరి 1.0 అలాగే రణబేరి 2.0తో పేరుతో ధర్నాలు, ర్యాలీలు, నిరాహారదీక్షలు అలాగే ప్రాతినిధ్యాలు జరిగినాయి. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే పీఆర్సీ కమిషన్ నియమించాలనేది ప్రధాన డిమాండ్. అలాగే పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలనేది, పెండింగ్లో ఉన్న డిఏలు ప్రకటించాలనేది, అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ని పరిష్కరించాలనేది, ఏదైతే మెమో నెంబర్ 57 ఉందో దాన్ని అమలు చేయాలనేది, మెమో నెంబర్ 57 ప్రకారంగా 2004 ముందు అపాయింట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకి ఖచ్చితంగా పాత పెన్షన్ అమలు చేయాలనేది, సిపిఎస్ రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్స్గా ఉన్నాయి. ఈ డిమాండ్స్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా కూడా స్పందించారు. ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుంది, ఉద్యోగుల పట్ల ఉంటుందని భావించా, కానీ ఆ పరిస్థితి జరగటం లేదు. 20 నెలలు పూర్తి అయింది, ఇంచుమించుగా 2 సంవత్సరాలు కాలం పూర్తి అవుతున్నా కూడా మరి ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ విధంగా మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాల ద్వారా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి పోరాటాల్లో ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. జేఏసీ చైర్మన్, ఏలూరు జిల్లా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ అంటే ఉపాధ్యాయ సంఘాల్లో జేఏసీలో కీలక పాత్ర వహిస్తున్న, ప్రధాన భూమిక పోషిస్తున్న యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 3.0 కార్యక్రమానికి జేఏసీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మెయిన్ డిమాండ్స్, జేఏసీ తరఫున ఇచ్చే డిమాండ్స్ కానీ యూటీఎఫ్ తరఫున ఇచ్చే డిమాండ్స్ అన్నీ కూడా మా అందరూ కూడా ఒకటే డిమాండ్: 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి. 12వ పీఆర్సీ ఆలస్యమైతే ఖచ్చితంగా ఐఆర్ 30% ఇవ్వాలి. అలాగే పెండింగ్లో ఉన్న డిఏలు, ఇవాళ 4వ డిఏకి వచ్చేసాం. ఒకే ఒక్క ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక డిఏ ఇవ్వడం జరిగింది. ఇంకా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అలాగే సరెండర్ లీవ్స్, 3వ సరెండర్ లీవ్లు అయిపోయి 4వ సరెండర్ లీవ్లోకి వచ్చేసాం. 4 సరెండర్ లీవ్లు, పోలీసులకు కూడా సరెండర్ లీవ్లు ఇవ్వలేని పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే మరి ఆలోచన చేయాలి. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిరోజు ప్రతినిత్యం జేఏసీ చైర్మన్ సాగర్ గారు వెళ్ళి జిఏడిలో కానీ ఫైనాన్స్ సెక్రటరీని, అలాగే మరి మొన్న మేము కూడా సాగర్ గారి ఆధ్వర్యంలో లోకేష్ గారిని కూడా కలిసాం. 1-to-1 ఆయనతో అన్ని చర్చించాం. ఆయన ప్రతి అంశాన్ని పరిశీలించి మీకు అందరి ఉపాధ్యాయ సంఘాలకి, ఉద్యోగులకి హామీ అవడం జరిగింది. ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక ప్రయోజనాలని దశల వారీగా తీరుస్తాను. దశల వారీగా తీర్చడం కాదు, మాకు దీని మీద ఒక మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 లక్షల 12 లక్షల మంది ఉద్యోగ వర్గం అంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం రావడానికి సహకరించింది. కుటుంబాలు అన్నీ కూడా మరి గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతున్న మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాల ద్వారా మేము సాధించుకుంటాం. పీఆర్సీని ప్రకటించే వరకు కూడా మేము ధర్నా, నిరసన కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం.